ఇక విదేశీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్లో భారీగా మోసాలు జరుగుతున్నాయని కేంద్రం వెల్లడించింది. గత 4 ఏళ్లుగా విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలు జరుగుతున్నా వాటిపై ఎలాంటి ఫిర్యాదులను ఏపీ పోలీసులు తీసుకోలేదని అన్నారు. మోసాలు చేస్తున్న ఏజెంట్స్ సంస్థల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం ఉందని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 3042 మంది అక్రమ ఏజెంట్లలో ఏపీలోనే అత్యధికంగా 498 మంది ఏజెంట్స్ ఉన్నారని తెలిపారు. దీనిపై లోక్సభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలపై కేంద్రం వివరాలను వెల్లడించింది. విదేశీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్లో భారీగా మోసాలు జరుగుతున్నాయని కేంద్రం వెల్లడించింది. గత 4 ఏళ్లుగా విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలు జరుగుతున్నా వాటిపై ఎలాంటి ఫిర్యాదులను ఏపీ పోలీసులు తీసుకోలేదని అన్నారు. మోసాలు చేస్తున్న ఏజెంట్స్ సంస్థల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం ఉందని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 3042 మంది అక్రమ ఏజెంట్లలో ఏపీలోనే అత్యధికంగా 498 మంది ఏజెంట్లు ఉన్నారని తెలిపారు. దీనిపై లోక్సభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలపై కేంద్రం వివరాలను వెల్లడించింది. ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్ లో భారీగా మోసాలు జరుగుతున్నాయంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత 4 ఏళ్లుగా ఏపీలో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీగా ఏజెంట్లు కూడా పెరిగిపోయారు. వచ్చినటువంటి ఫిర్యాదులను గత 4 ఏళ్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం కూడా ఏమాత్రంగా కూడా సీరియస్ గా తీసుకోలేదు. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నటువంటి ఏజెంట్లు సంస్థలు పెరిగిపోయాయి అన్న విషయాన్ని ఈ యొక్క నివేదికలో స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 3042 మంది అక్రమ ఏజెంట్లలో ఏపీలోనే అత్యధికంగా 498 మంది అక్రమ ఏజెంట్లు ఉన్నారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేసే ఏజెంట్లు సంస్థల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఇక ఉత్తరప్రదేశ్ లో అయితే 418 మంది, తమిళనాడులో 372 మంది, మహారాష్ట్రలో 337 మంది, ఢిల్లీలో 299 మంది ఇట్లా ఉన్నారు. తెలంగాణలో 120 మంది అక్రమ ఏజెంట్లు ఉన్నట్లుగా గుర్తించింది. ఈ మేరకు ఏదైతే ఈ యొక్క నివేదికను ఈ రోజు లోక్సభలో పలువురు ఎంపీలు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విదేశీ మంత్రిత్వ వ్యవహారాల శాఖ మంత్రి వెల్లడించారు. వచ్చిన ఫిర్యాదులపై కూడా ఏపీలో ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. అనేక రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంపై సహా ఫిర్యాదులపైన పోలీసులు చర్యలు ఉన్నప్పటికీ కూడా ఏపీలో పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది అన్నది ఈ యొక్క నివేదికలో పేర్కొన్నటువంటి సారాంశం. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.